ఎందుకు తొందర ఎందుకు ఇంకా మీకు అన్నిటికీ ఇంత తొందర పడితే ఎట్లా మీరు సీక్వెల్ ఉంది మీ ముంగట ఇప్పుడు నేను చెప్పిన మాట మొన్న నేను చేసిన వాదన కరెక్ట్ అని ఎంపవర్డ్ కమిటీ నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళ ధృవీకరించి మా పార్టీ వాదన కరెక్టు మేము చేసిన వాదన అక్షర సత్యం అని వారు చెప్పారు ఈరోజు దాని మీద తదుపరి కార్యాచరణ ఇవాళ మేం కాదుగా చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేయాలి ప్రధానమంత్రి గారి ఆవేదనాభరితమైన ప్రసంగం నేను విన్నాను ఏమన్నారు చెట్లు కొట్టేస్తున్నారు అన్యాయం అయిపోయింది బుల్డోజర్లు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నారు మరి నిజంగా మీ ఆవేదన నిజమే అయితే భారతీయ జనతా పార్టీకి పర్యావరణం మీద ప్రేమ నిజమే అయితే తెలంగాణలో ఆర్థిక దోపిడీ ఏదైతే జరుగుతుందో దీని మీద మీకున్న అవగాహన నిజమే అయితే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది వెంటనే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి అని చేయిస్తే అందరు దొరుకుతారు ఆ బీజేపీ ఎంపీతో సహా అందరు దొరుకుతారు ఇక నేను ఎందుకు పట్టి అలా దొంగను వాళ్ళే పట్టిస్తారు వాళ్ళు ఇచ్చారు కానీ ఉజ్వల్ గారు ఇక్కడ ఐసీఐసీఐ బీసీఐసీఐ అవన్నీ తర్వాత సంగతి రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఆర్థిక దోపిడీ చేసిండు నేను చెప్పుడు కాదు అలా సిఈసీ చెప్తున్నది ఇక రామాయణంలో పిడకల వేట లెక్క నేను బ్యాంకుగా పనిచేసిన మార్ట్గేజీలు అవన్నీ నాకెందుకు బీకన్ ఇచ్చిందో వీడిచ్చిండో వాడిచ్చిండో మొత్తానికి దోపిడీ జరిగిన మాట వాస్తవం పర్యావరణ హననం జరిగిన మాట వాస్తవం ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ జరిగిన మాట వాస్తవం వయలేషన్లు జరిగిన మాట వాస్తవం ఇది నేను చెప్తున్నది కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది నో ఇఫ్ యూ వాంట్ టు live in denial and say that central empowered committee is also wrong, then I only hope that union government will wake up and let Revanth Reddy smell the coffee. అదే అన్న ఒకరు కాదమ్మా ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి చిన్న కార్యకర్తల నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వం ఎంత పిరికి ప్రభుత్వం అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత పిరికి సన్నాసి అంటే ఇంకా దర్శనం వెంకటయ్య అనో పెద్ద మనిషి ఒక దళితుడు ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టిరు అది గింత మూర్ఖులా అంటే నిన్ను ప్రజలు మంచిగా చేస్తే పొగుడుతారు చెడు చేస్తే తిడతారు నీకు అదే ప్రజలు కదా అధికారం ఇచ్చింది వాళ్ళే కదా ఓట్లు వేస్తే నువ్వు అక్కడ కూర్చున్నావు మరి వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం భయపెట్టించి బతుకుతా అనుకోవడం ఎన్ని రోజులు బతుకుతావు ఎన్ని రోజులు తప్పించుకు తిరుగుతావు నేను నిజంగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఈ సోషల్ మీడియా ఇచ్చిపెట్టు నువ్వు నిజంగా దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఒక ఊళ్ళకి రా ఏ ఊళ్ళకన్నా నీ ఇష్టం ఈ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి రా ప్రజలు ఏమనుకుంటారో కరెక్ట్గా విను తెలుస్తుంది ఇంకా సోషల్ మీడియాలో తిడుతున్నది తక్కువ బయట తిట్లు వింటే మీరు ఒక్కొక్కరు చెవులకి రక్తాలు గారాలి గట్లా తిడుతురు వాస్తవం ఏంటి అంటే ప్రజల మూడ్ అట్లుంది ఆక్రోశం అట్లుంది నిన్న మీరు చూశారు సత్తుపల్లిలో ఒక లేడీ ఆ వరి కుప్ప మీద కూర్చొని ఏడుస్తున్నది శ్మశానంలో ఇలా ధాన్యం ఆరబోసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వచ్చిన తర్వాత అంటే ఇంత దరిద్ర పరిస్థితి ఉంటే నువ్వేమో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా ఆక్రోశిస్తారు తిడతారు దానికి ఎవడేం చేస్తాడు ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి ప్రజలు విమర్శిస్తే తీసుకోవాలి పొగిడితే సంతోషపడాలి తప్పే ఉంది అందులో బ్రదర్ ఒక మాట ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు